ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ మనం చూసినట్టయితే మన రీసెంట్గా మన కృష్ణా డిస్టిక్లో వరదలు వచ్చినాయి కదా. ఆ టైంలో చాలా వరకు ఇళ్ళు, కార్లు, వెహికల్స్ అన్నీ మునిగిపోయినాయి. చాలా వరకు కార్లు డ్యామేజ్ అయిపోయినాయి. అటువంటి ప్రమాదం జరగకుండా అంటే ముందుగానే అలర్ట్ అయ్యి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే ఈ కార్లు ఉన్నాయి, కార్ని వెంటనే తీసుకెళ్ళలేరు కదా, బురద ఉంటుంది, రోడ్డు అంతా నీళ్ళతో నిండిపోయి ఉండి రోడ్డు దారి కూడా కనపడదు. అటువంటిప్పుడు కార్లు మునిగిపోయి చాలా వరకు పాడైపోయిన సంఘటనలు కూడా చూసాం. అలా కాకుండా ఈ టెక్నాలజీతో ఇక్కడ ఒక ఏర్పాటు అనేది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ డివైస్, ఇది సోలార్ కమ్ బ్యాటరీ. అంటే వరదలు వచ్చినప్పుడు కరెంట్ ఎలాగో ఫెయిల్ అవుతుంది, కరెంట్ పోయినా కానీ సోలార్ మీద పనిచేసేలాగా ఇది ఆటోమేటిక్ కార్ లిఫ్ట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే వరద నీళ్ళు టైర్లు మునిగేంత వరకు వాటర్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా ఇది లిఫ్ట్ చేసేద్దాం అనమాట పైకి. అది ఎలాగంటే ఆన్ చేసి చూపిస్తాను, వాటర్ పోయకుండా అది ఆపరేట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉంది. సంక్రాంతి సీజన్ కదా, హరిదాసులు వారు వచ్చారు, వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది అనమాట. ఆ సెన్సార్ ఏమవుతుందంటే వాటర్ని డైరెక్ట్ చేస్తాను. ఇది వాటర్ ఎప్పుడైతే దీని వాటర్ టచ్ అవుతాయో ఇది ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోయి నువ్వు కార్ ఇలా పైకి లిఫ్ట్ అయిపోతుంది. కార్ పైకి లిఫ్ట్ అయిపోయింది. అదే టైంలో సైరన్ కూడా ఉంటుంది, నిద్రలో ఉంటారు తెలియదు. అటువంటిప్పుడు అలర్ట్ అవ్వడం కోసం మనం ఇది కూడా ఆన్ చేసి ఉంటే మనకి ఏంటంటే అదే టైంలో అంటే వర్షానికి ఏం కాదు, వరద ఎక్కువ వస్తుంది, వరద నీళ్ళు వచ్చేస్తాయి, టైర్లు మునిగిపోతున్నాయి అనగా ఆటోమేటిక్ ఈ సెన్సార్ దాన్ని డిటెక్ట్ చేసి దీన్ని ఆపరేట్ చేస్తుంది అన్నమాట. ఇలా ఉంది కదా, ఈ విధంగా కార్ లిఫ్ట్ అయిపోయింది. ఇలా హైట్ చూసి బిల్డింగ్ 2 స్టేర్ బిల్డింగ్ అనుకోండి, వన్ స్టేర్ సరిపడా మనం దాన్ని అలా ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆ కారు మునిగిపోకుండా పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ వరద నీళ్ళు ఎప్పుడైతే తగ్గిపోతాయో మళ్ళీ అది ఆటోమేటిక్గా కిందకి దిగిపోతుంది. అది ఈ విధంగా ఉంటుంది అనమాట. అది దానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు, ఎందుకంటే కారు కొనాలంటే ఈరోజు 10 లక్షలు లేదా కారు రావడం లేదు. 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నప్పుడు దానికోసం కొంత ఇన్వెస్ట్ చేసి సేఫ్టీ కోసం ఇటువంటి తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఓకే ఫ్రెండ్స్.